హైదరాబాద్ వట్టినాగులపల్లిలో కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ప్రవేశించిన దుండగులు ప్రహరీ గోడ నిర్మాణం చేస్తుండగా అడ్డుకున్నారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన భూ యజమానులపై కబ్జాదారులు దాడికి యత్నించారు. పోలీసులు కూడా గూండాలకే సపోర్ట్ చేశారని భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని వట్టినాగులపల్లిలో కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ప్రవేశించిన దుండగులు ప్రహరీ గోడ నిర్మాణం చేస్తుండగా అడ్డుకున్నారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన భూ యజమానులపై కబ్జాదారులు దాడికి యత్నించారు. పోలీసులు కూడా గూండాలకే సపోర్ట్ చేశారని భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుస్మిత అని అడిగి తెలుసుకుందాం. సుస్మిత, వట్టినాగులపల్లిలో మరోసారి కబ్జా కోరులు రెచ్చిపోయారు. పట్టబగులో ఒక ప్రైవేట్ పార్టీలోకి చొరబడి అక్కడ దానికి సంబంధించి ప్రహారీ గోడను కూడా కూల్చివేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖానికి మాస్కులు వేసుకుని 15 మంది ఎంటర్ అయినట్టు కూడా చెప్తున్నారు. వెంటనే ఆ భూస్థల యజమానులు ఎవరైతే ఉంటారో వారు వచ్చి అడ్డుకోగా వారు ఎవరో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరో చెప్పడం కారణంగానే మేము వచ్చి ఇక్కడ కూల్చివేస్తున్నామని కూడా చెప్పినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అడ్డ రావడంతో తల యజమానిపై కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే యజమానులు పూర్తిగా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అరుపులు కేకలు వేసినప్పటికీ కూడా ప్రహారీ గోడ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా కూల్చివేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే 100 డైలకు కాల్ చేసినప్పటికీ కూడా చాలా సేపటి వరకు కూడా పోలీసులు రాలేదని కూడా స్థల యాజమాన్యం చెప్తున్నారు. దాదాపు 30 సార్లు చేశాము, కానీ పోలీసులు చాలా లేట్ గా వచ్చారు. అయితే అప్పటికే ప్రహారీ గోడ కూల్చివేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వచ్చినట్టు కూడా గూండాలని ఏమీ అనకుండా ప్రేక్షక పాత్ర వహించారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దాదాపు 40 సంవత్సరాల క్రితమే వీళ్ళు 20 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒక ఆడబిడ్డ పేరు మీద ఉన్నదాన్ని ఈ విధంగా కూల్చివేస్తున్నారని కూడా ఒకవైపు స్థల యజమానులు కూడా వారి కూతురు కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే పోలీసులు ఎదుటి ఈ విధంగా జరిగిన పోలీసులు ఏ విధంగా పట్టించుకోవడం కారణంగా ఖచ్చితంగా దీనిపైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆల్రెడీ ఈ ప్లేస్ మీద కూడా హైకోర్టుకు సంబంధించిన ఇంటీరియర్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా వచ్చి గూండాలు లోపలికి వచ్చి చెరబడినట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా ప్రహారీ గోడను కూల్చివేయడంతో కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత 4 నెలలుగా పోలీసు వాహనం వస్తుంది, కానీ ఎటువంటి న్యాయం జరగట్లేదని కూడా భూస్థల యజమానులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ కబ్జా కోరులు అసలు ఏ విధంగా వచ్చారు ఏంటి అని కూడా ఒకవైపు పోలీసు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని కూడా స్థల యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత, రైట్ సుస్మిత, థ్యాంక్ యూ. हबीबुल्लाह जी ने आपको बहुत अच्छी सर्विस दी और आप जैसे लोग चलो फौरन नहीं तो जेल में लगा देंगे अभी। भाई साहब आप जाओ यहाँ से।